ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని కూడున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా దేవా మరి ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా దేవా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీదైన ఉద్దేశాన్ని మేము తెలియపరచుటకు తండ్రి సహాయం అనుగ్రహించండి దేవా. కేవలం మేము సాధనములుగా మీ కొరకు వాడబడి దేవా మీ మాటను మా నోటి ద్వారా పలికించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తున్నాం తండ్రి. దేవా మా మట్టి మీద నుండి వచ్చిన ఉద్దేశాలను మేము తండ్రి ప్రకటించే వరం ఉండకుండా మా నోటిని కాయమని దేవా, కేవలం మీరు ఏదైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాలనే తెలుపగలిగే శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి వాక్యాన్ని ప్రకటించడానికి ఇటువంటి యోగ్యత మాకు లేదు తండ్రి. కేవలం పాపులము తండ్రి. మరి అయినప్పటికీ మీరు ఈ దినాన మీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టినారు తండ్రి. దేవా పవిత్రపరచండి దేవా, పరిశుద్ధులుగా మమ్మల్ని నిలువబెట్టండి. మీ వాక్యము పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన వాక్యము గొప్పదైన ఘనమైన వాక్యము తండ్రి, చెప్పుటకు అర్హమైన పాత్రలుగా మమ్మల్ని నిలువబెట్టమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి తండ్రి. దేవా కఠిన పరచబడిన హృదయాలు కలిగిన వారుగా ఉంటుండగా వాక్యము వారి హృదయంలో నాటబడి అది మెత్తనదిగా చేయనట్లు సహాయం తెచ్చండి దేవా. ఆత్మ కార్యాలు వారి జీవితాల్లో జరుగునట్లుగా మరి సహాయం అనుగ్రహించండి దేవా. ఇప్పటివరకు మా పట్ల మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చిన్నలు మొదలుకున్న పెద్దల వరకు గొప్ప సంరక్షణ మీరు అనుగ్రహిస్తున్నారు. అందరిని బట్టి వందనాలు. గత కాలంలో తండ్రి అనేకమైన భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి మమ్మల్ని అందరినీ మీరు కాపాడి సజీవ లెక్కలో నేటికి మమ్మల్ని ఉంచారు తండ్రి. అందరిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా మాకు ఈ లోకంలో ఏది జరిగినా జరగకపోయినా దేవా, మనుషుల వలన ఏది జరిగినా జరగకపోయినా మీరు మా తోడున్నారు అన్న ఆలోచన కలిగిన వారుగా ప్రతి ఒక్కరూ ఆనందించి దేవా మీలో కొనసాగే అట్టి ధన్య జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మరి ఈరోజు జరగనున్న ప్రతి ఆరాధన మీ మహిమకరంగా జరుగులాగా సహాయం తెచ్చండి. దైవజనుల వారందరినీ తండ్రి సాధనంలో వాడుకొని దేవా మీరే మీ పిల్లలతో మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి ఆత్మీయ జీవితాన్ని బలపరచమని మిమ్మల్ని కోరుతూ దేవా ఏ ఒక్క మాట వ్యర్థంగా పోకుండా ఫలాన్ని తీసుకొచ్చేదిగా ఉండినట్లుగా దేవా మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవా ఈ దిన పరిచర్యలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మీ పిల్లలతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలుపుతాం. మరి సంసోను గారి జీవిత చరిత్రను మనం ధ్యానిస్తున్నాము. అయితే ఇంకా అవ్వలేదు, అయిపోయిందని ఒకసారి తలించితే కనుక ఒక ప్రశ్న అలాగే నిలిచి ఉండిపోయింది. దాన్ని మీరు ఆలోచించే వరకు ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే సంసోను గారి బలము ఎక్కడుంది? సంసోను గారి బలము ఎక్కడుంది? యెహోవా ఆయన బలమా, లేకపోతే తల మీద పెరుగుతున్న వెంట్రుకలు ఆయన బలమా అన్నది ప్రశ్న మనం వేసుకొని కొన్ని నెలల క్రిందన ఒక ఎపిసోడ్ ముగించుకోవడం జరిగింది. అయితే దానికి ఆన్సర్ ఎక్కడున్నదని వెతుకుతూ మళ్ళీ మనం 13వ అధ్యాయం నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అయితే బలం ఎక్కడుంది? సంసోను గారి బలం ఎక్కడుంది? తలలో లేదు, యెహోవాతోనే ఉన్నది అని అనుకుంటే కనుక మరలా దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయిస్తున్న మాటను మీరు చూడగలిగితే 22వ వచనం, 16వ అధ్యాయం 22వ వచనం. అతడు బందీ గృహంలో తిరగలు విసిరివాడాయను. అయితే అతడు
క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఒకవేళ తలలో లేదు, యెహోవాతో ముడిపడి ఉండడాన్ని బట్టి ఉన్నది అని అనుకుంటే కనుక మరలా దేవుడు తల వెంట్రుకలను గురించిన ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు? ఇంతకీ సంసోను గారి బలము తల వెంట్రుకల్లో దాగిందా అన్నది ప్రశ్న వేసుకున్నాం. దీనికి సమాధానము మనం వెతకడానికి మరలా కొనసాగింపు వల్ల. అయితే ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెతికి ఈ రోజుతో మరి ఈ సంసోను గారి జీవిత చరిత్రను మనం ముగించుకోబోతున్నాం కనుక దీనికి సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దెలీలా ఫిలిస్తీన్ల ప్రభావంలో పడి వారు చూపించిన ధనానికి ఆశపడి సంసోను గారిని ప్రేమించుతున్నాను అన్న నటనలో ఉంచి ఆయన మోసం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే సంసోను గారు అయితే మాత్రము ఆమెను హృదయపూర్వకంగా తన వ్యక్తి అన్నట్లుగా ప్రేమించాడు అన్నది గత వారాల్లో మనం దీన్ని ధ్యానించుకున్నాం ప్రేమ వల్ల. అందుకే తన సొంత వ్యక్తి అనుకున్నందుకే ఆయన తన అభిప్రాయాన్ని అంతా వెళ్ళబుచ్చాడు అన్నది మనం మాట్లాడుకున్న మాట. అయితే తన అభిప్రాయాన్ని చెప్పడం అనేది ఈరోజు చాలామంది తప్పుపడుతున్న మాట. ఏంటంటే ఏదైతే చెప్పకూడదో దానిని చెప్పేశాడు, ఏదైతే చెప్పకూడదో దాన్ని చెప్పేశాడు. అయితే అది సీక్రెట్గా ఉంచమని దేవదూత చెప్పిందా అన్నది మనం ఆలోచించగలిగితే తల్లిదండ్రులతో అది సీక్రెట్గా ఉంచమని ఏమి చెప్పలేదు. తల క్షౌరము చేయించొద్దు, మంగళకత్తి ఆయన తల మీదకి రాకూడదు అన్న విషయాన్ని దేవదూత చెప్పినట్లుగా మనం దాన్ని ఆ సందర్భాన్ని చూడగలుగుతాం. కానీ ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు అన్నది దేవదూత చెప్పలేదు. అయినా నాజీరు చేయబడ్డం అనేది ధర్మశాస్త్రంలో నుండే మనకి కనబడుతుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడుది? ఇది యెహోషువ తర్వాత కాలానికి. మరి యెహోషువకి ముందు మోషే గారే ధర్మశాస్త్రాన్ని వారికి ఇస్తూ ఆ ధర్మశాస్త్రంలో నాజీరును గూర్చిన సంగతులను మోషే గారు వివరించారు. అంటే సంసోను గారు నాజీరు అవడం కన్నా ముందే ధర్మశాస్త్రంలో ఏముంది? నాజీరును గూర్చి ఉంది. కనుక ఇజ్రాయేల్ అందరూ ఖచ్చితంగా దేనిని ఎరుగుతారో అన్న విషయం చూడగలిగితే దేవుని కొరకు తను తాను ప్రత్యేకింపబడాలని అనుకున్నవాడు తన తల మీదకి మంగళకత్తి రానియకూడదు అన్న విషయము ధర్మశాస్త్రంలో ఎప్పటి నుండి ఉంది. మోషే గారు అయిపోయారు, తర్వాత యెహోషువ నాయకత్వం అయిపోయింది, తర్వాత న్యాయాధిపతుల నాయకత్వంలో సంసోను గారు ఈరోజు పుట్టుక నుండి నాజీరు చేయబడిన వాడుగా మనకి కనబడుతున్నాడు. ఇంకా ఇజ్రాయిల్లో పురుషులు తల వెంట్రుకలు పెంచుకోవడం అవమానం అని భావించిన ఆ దినాలలో మరి సంసోను గారికి 7 జడలు ఉండడం అనేది ఒక అసాధారణమైన చర్యగా కనబడుతుంది. ఎలా ఉందండి? అసలు తల వెంట్రుకలు పెంచుకోవడం పురుషునికి అవమానం అన్నప్పుడు మరి సంసోను గారు 7 జడలను అల్లికలుగా ఆ తల వెంట్రుకలను పెంచుకుంటున్నారంటే ఆలోచన రావాలి. ఏమని? ఆయన నాజీరు చేయబడిన వాడు అన్న విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఆల్రెడీ ఉన్నది కనుక. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆ విషయాలను, సంఖ్యాకాండము 6వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే నాజీరును గూర్చి నా సందర్భము ఇక్కడ మనకు కనబడుతుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొగుటకు, అనగా ఫుట్నోట్లో ఒకటి చూడండి, ప్రత్యేకంగా నుండుటకు అని ఉంది. నాజీరొగుటకు అనగానే ఫుట్నోట్లో ప్రత్యేకంగా నుండుటకు, ఎవరైనాను నొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలను, ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షరసమునైనను త్రాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా నుండి దినములన్నీయు పచ్చి కాయలే కానీ పై తోలే కానీ ద్రాక్ష వల్లెని పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరొగుటకు మొక్కుకొనిన దినములన్నింటిలో మంగళకత్తి అతని తల మీద
వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. ఇప్పుడు చెప్పబడిందండి, మోషే గారి చేత ధర్మశాస్త్రం అనేది ఇజ్రాయెల్కి ఇయ్యబడిన ఆ ధర్మశాస్త్రంలోనే నాజీరు కొరకు అక్కడ ఉన్నట్లుగా కనబడుతుంది. నాజీరు అంటే తను తాను దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలనుకున్నవాడు, అది స్త్రీయే కానీ పురుషుడే కానీ, వారి తల మీదకి ఏం తీసుకురాకూడదు, మంగళ కత్తిని తీసుకురాకూడదు. ఏ రోజైతే వాళ్ళు తమను తాము ప్రత్యేకించుకున్నారో ఆ రోజు నుండి వాళ్ళ తల మీదకి ఏం రాకూడదు, మంగళ కత్తి రాకూడదు. నాజీరుని గురించి చక్కగా రాయబడింది, ధర్మశాస్త్రంలో రాయబడింది. మోషే గారి కాలంలోనే అది వారికి ఇవ్వబడింది. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ సందర్భం న్యాయాధిపతుల కాలానికి చెందినది. న్యాయాధిపతుల కాలంలో సంసోను గారు ఎప్పటి నుండి నాజీరు చేయబడిన వాడుగా ఉంటాడని దేవదూత చెబుతుంది అని చూడగలిగితే 13వ అధ్యాయము 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమే, ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కొందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసంనే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కొందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. కనుక ఈయన ఎప్పటి నుండి నాజీరు చేయబడినవాడు? తమ్మును తాము ప్రత్యేకించుకోవాలనుకున్నవారు, అంటే వారికంటూ తెలివితేటలు రాగా వారంతట వారే స్వయంగా మేము దేవుని కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకించుకుంటాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అక్కడ చెబుతున్నాడు, మంగళకత్తి మీ తల మీదకి రానేయకూడదు, ద్రాక్షవల్లి మీరేది సంబంధించింది ఏది మీరు తినకూడదు. అయితే సంసోను గారి మీద ఎప్పటి నుండి ఇది ఉన్నది అని చూడలితే పుట్టుక నుండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అలాగే కనుక మనం ఆలోచించగలిగితే ఇది సీక్రెటా కాదా అన్న విషయాన్ని ఆలోచించగలిగితే ఇజ్రాయిల్లో ఇది చాలా మటుకు అందరికీ తెలుసు. ప్రియమైన వాళ్ళ నాజీరుని గురించి అందరికీ తెలుసు. సమూయేలు గారి తల్లిని గురించి మనం చూడగలిగితే ఎల్కానా తన బిడ్డలు లేరని యెహోవా సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు ఏలి ఆమెను ఆదరిస్తాడు, మాటలతో ఆదరిస్తాడు. నువ్వు ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళమ్మా, నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడని. ఆవిడ ఎప్పుడైతే ఆ దేవునికి మొరపెడుతుందో అప్పుడు ఏమంటుంది, నాకు మగపిల్లాడిని ఇస్తే గనక పుట్టినది మొదలుకొని ఆయన తల మీదకి నేను మంగళకత్తి రానేను, వాడిని నేను నీకు నాజీరు చేస్తాను అని మొక్కుకున్నట్లుగా మనం సమూయేలు గారి తల్లి విషయంలో చూడగలుగుతాం. అలాగే నాజీరు చేయబడిన వాడిగానే మనం ఎవరిని చూడగలుగుతాం, సమూయేలు గారిని చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, అంటే ఇజ్రాయిల్లో నాజీరును గూర్చిన విషయం అందరికీ తెలుసు. ఇదేమీ దాచబడినది ఏం కాదు, ఇజ్రాయిల్లో అందరికీ ఇది తెలుసు. కనుక ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే, నాజీరు చేయబడిన వాడన్న విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము అని చూడగలిగితే మరలా అదే సంఖ్యాకాండము 6వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, సంఖ్యాకాండం 6వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 4వ వచనం నుండి, అతడు ప్రత్యేకంగా నుండి దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్షవల్లికి పుట్టినదేది తినవలదు. అతడు నాజీరోటుకు మొక్కుకున్న దినములన్నింటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినము నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడే తన తల వెంట్రుకలను ఎదుగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా నుండి దినములన్నింటిలో ఏ శవమును ముట్టుకోకూడదు. మనుష్య శవం గురించి మాట్లాడుతుంది. ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి చూడండి, నాజీరు చేయబడిన వాడు అన్నది ఎలాగ చెప్పగలుగుతాం? తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనక ఏముందండి, తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అంటే తల వెంట్రుకలు మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనక అతని తండ్రిని కానీ తల్లిని కానీ సహోదరిని కానీ సహోదరు కానీ చనిపోయినప్పుడు వారిని బట్టి అతడు తాను అపవిత్రపరచుకునకూడదు. నాజీరు చేయబడిన వాడు అన్నది ఇమ్మీడియట్గా ఎలా గుర్తించవచ్చు అంటే తలను బట్టి కొప్పులో ఉంటుందన్నమాట. నాజీరు చేయబడిన వాడికి తల మీద వెంట్రుకలు కొప్పులాగా ఉంటాయి కనుక దాన్ని ఏమని అంటున్నాడు ఇక్కడ, మంగళకత్తి వేయలేదు కనుక వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి కనుక దాన్ని అంతటినీ ఎక్కడ ఉంచుతారు,
తల మీద ఉంచుతారు అన్నట్టుగా ఉంది. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనక అతని తండ్రిని కానీ తల్లిని కానీ సహోదరి కానీ చనిపోయిన వారిని బట్టి అతడు తను అపవిత్రపరచుకోకూడదు. నాజీరు చేయబడినవాడు ఇమ్మీడియట్గా గుర్తించవచ్చు. ఏమనంటే తల మీద కొప్పులాగా తల వెంట్రుకలు ఉంటాయి, లేకపోతే సంసోను గారిలాగా జడలు 7 జడలు అల్లికలుగా తల ఉండడం అనేది మనం చూడగలుగుతాం. కనుక ఇజ్రాయిల్లో ఇది చాలా తెలిసిన విషయం అందరికీ. నాజీరు అన్నది తెలిసిన విషయమే. కానీ ఇది సీక్రెట్ అనుకుంటున్నారు. ఇది చెప్పకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు. అందుకే దెలీలాతో ఆయన పంచుకున్న ఈ సందర్భాన్ని చూసి ఇదిగో తన అభిప్రాయం అంతయు తెలియపరచును అన్న దాన్ని తప్పు పట్టుకుంటున్నారు. సంసోను తన అభిప్రాయాన్ని అంతా తెలియపరిచేశాడు. సీక్రెట్ అయితేనే కదా, సీక్రెట్ కాదు, దేవదూత దాన్ని సీక్రెట్గా ఉంచమని చెప్పను లేదు. అది ఇజ్రాయిల్లో అందరికీ అది ఓపెన్ సీక్రెటే. అయితే ఇజ్రాయేలీలు గుర్తించని వారుగా ఉన్నారు. ఎందుకంటే ఫిలిస్తీన్లతో అంతగా వాళ్ళు మిళితమైపోయారు కనుక, వాళ్ళ అలవాట్లను చాలా మటుకు వాళ్ళు అనుసరిస్తున్నారు కనుక ఇక వాళ్ళ ఈ భేదాన్ని గుర్తించలేని వారుగా ఉండిపోయారు. ఎందుకంటే యెహోవాను విసర్జించారు, యెహోవా కట్టడలను విసర్జించారు కనుక సంసోను గారు తల వెంట్రుకలు పెరగడం అనేది వారు గుర్తించని వారుగా ఉండిపోయారు అన్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక నాజీరుని గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే తన అభిప్రాయాన్ని ఇక్కడ దెలీలాతో పంచుకోవడాన్ని బట్టి ఈరోజు చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. ఇగో తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు. ఎవరితో తెలియపరుచుకున్నాడు ఆలోచించండి. చిన్నప్పుడు ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయనకు మంగళకత్తి వేయకపోతే మా పిల్లలకి మేము మంగళకత్తి వేస్తున్నాం కదా, మీ పిల్లలకి వేయట్లేదంటే చెప్పుకొని ఉండరా? ఇంకో వీడు నాజీరు చేయబడిన వాడు కనుక వీడికి మంగళకత్తి వేయకూడదు అని, తల మీదకి రానియకూడదని. ఎవరికి తెలియదు చెప్పండి? ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? శత్రువుతో చెప్పట్లేదు. తాను ప్రేమించిన తన సొంత వ్యక్తి అనుకుంటున్న ఆమెతో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నాడు, తన అభిప్రాయాన్ని పంచుకున్నట్టుగా కనబడుతుంది. కానీ ఈ సందర్భాన్ని చదువుతున్న మనమేమంటున్నాము? ఆయన తప్పు చేశాడు అన్నమాట మాట్లాడుతున్నాం. కానీ సందర్భంలో ఉన్న ఆయన ఆ తప్పును ఒప్పుకుంటున్నాడా? నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాడా? లేదు. 16వ అధ్యాయం 28వ వచనంలో ఏం కనబడుతుందంటే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి పగ తీర్చుకుననిమ్మని యెహోవాకు మొరపెట్టి. తప్పు చేస్తున్న వాళ్ళ కనబడట్లేదు. తప్పు చేసిన వాడుగా దేవుని ఎదుట విన్నవించుకుంటున్న వాడుగా మనకు కనబడట్లేదు. ఏమనంటున్నాడు? నా 2 కళ్ళు వారు తీశారు, దాని నిమిత్తము వారి మీద నేను పగ తీర్చుకునేమో, నన్ను బలపరచుమే ఒకసారి అన్నమాట మాట్లాడుతున్నాడు. సందర్భంలో ఉన్న వ్యక్తి ఎవరిని గూర్చి చదువుకుంటున్నామో ఆ వ్యక్తి అయితే నేను తప్పు చేయలేదు అన్నట్లుగా యెహోవా ఎదుట తన మాటలు కనబరుస్తుంటే, ఈరోజు సందర్భంలో లేని మనము సందర్భాన్ని చదువుతూ ఎవరు తప్పు చేశారన్న మాట మాట్లాడుతున్నాం? సంసోను గారు తప్పు చేశారన్నమాట మాట్లాడుతున్నాం. ఆలోచించండి. తన సొంత మనిషి అని భావించాడు కనుకనే తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రియమైన వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అందుకే తాను తప్పు చేసిన ఆ ఫీలింగ్ అయితే అక్కడ లేదు ప్రియమైన వాళ్ళ. కానీ తాను యెహోవాను వేడుకొనక మునిపే, ఇగో దయచేసి ఈ ఒక్కమారే నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని తాను దేవుణ్ణి వేడుకొనక మునిపే దేవుడు ఒక మాటని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏంటి ప్రస్తావిస్తున్నాడు అన్న విషయం చూడగలిగితే 22, అతడు బందీగృహంలో తిరగలి విసిరువాడైన, అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను. దయచేసి ఈ ఒక్కమారు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు అంటున్నాడంటే, నాజీరు పోయింది ప్రేమన వల్ల. తల వెంట్రుకలు క్షౌరం చేయబడ్డంతో ఏది తెగిపోయింది? నాజీరు అనేది పోయింది. కనుక నాజీరు పోయింది. ఇప్పుడు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నేను చనిపోతూ ఇంకో ఫిలిస్తీన్లు ఎంతమందిని నేను తీసుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. కనుక నాజీరు పోయింది. నాజీరు ఉన్నప్పుడు నువ్వు నన్ను బలపరిచేవాడివి, ఇప్పుడు నాజీరు లేదు, నా తల వెంట్రుకలు క్షౌరం చేయబడ్డాయి. కనుక ఇప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము అని ఇక్కడ దయచేసి మాట్లాడుతున్నాడు తప్పితే తప్పు చేసిన వాడుగా అక్కడ ఏం మాట్లాడట్లేదు. నా వల్ల తప్పు అయిపోయింది కనుక దయచేసి ఒక్కమారు అన్నది కాదు దాని ఉద్దేశం.
ఏంటంటే నాజీరు పోయింది. నాజీరు ఉన్నంతకాలం నువ్వు నన్ను బలపరిచావు, ఇప్పుడు నాజీరు లేదు, కానీ ఈ ఒక్కసారి నేను చంపాలనుకుంటున్నాను, నన్ను బలపరచు అన్నది సంసోను గారి ఆలోచన. అందుకే దయచేసి ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అయితే ఈ మాట సంసోను గారు అడగక ముందే దేవుడే ప్రస్తావనలోనికి తీసుకొస్తున్నాడు. ఏంటంటే అదైతే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టను అని దేవుడే ఎందుకు ఈ వాక్యాన్ని వ్రాయించాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించాడు. ఈరోజు రాయబడిందే మనం చదువుకుంటున్నాం. ఇది సంసోను గారు పలికిన మాట కాదు, వేరెవరో పలికిన మాట కాదు, దేవుడే అక్కడ రాయిస్తున్నాడు. సంసోను గారు దయచేసి నన్ను ఈ ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని అడగక ముందే తల వెంట్రుకలు మొలుచుటకు మొదలుపెట్టునని దేవుడే రాయించడం వెనుక గల ఉద్దేశం ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమైన వాళ్ళరా. ఇంతకీ ఆయన బలం తల వెంట్రుకల్లో ఉందా, లేదా నాజీరు ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వడం వల్ల ఉందా? తల వెంట్రుకల్లో ఉందా, అందుకని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడా? తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను అందుకే ప్రస్తావిస్తున్నాడా? లేకపోతే నాజీరు ద్వారా దేవునితో బంధాన్ని కలిగడాన్ని బట్టి ఆ బలం అనేది ఉందా అన్నది మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. ఆలోచించాలి. ఈ మాట రాయడాన్ని బట్టి దేవుడు కూడా ఆయన చూస్తున్నాడు, దేవుడు కూడా ఆయన చర్యలన్నింటినీ గమనిస్తున్నాడు, వ్యక్తిగతంగా ఆయన పరిశీలిస్తున్నాడు అని ఇక్కడ అర్థమవుతుంది. మనం పట్టించుకొని ఆల్రెడీ క్షవరం చేయబడింది అన్నది మనం చదువుకుంటాం, కానీ మనకు ఆలోచన ఉండదు. కానీ దేవుడు ఎంతగా కనిపెడుతున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే ఆయన తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టును అని అంటున్నాడంటే దేవుడు ఎంతగా గమనిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. విడిచిపెట్టలేదు ప్రియమైన వాళ్ళారా. సంసోన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. అయితే ఏంటి తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టిన దేవుడు రాయించడంలో ఉద్దేశం ఏంటి అన్నది మనం చూడగలిగితే దీనికి ఆన్సరు ప్రారంభంలోనే ఉందని చెప్పాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసంనే కానీ మద్యంనే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనిది తినకుండము. తల్లినే తినొద్దు అన్నాడంటే తల్లి తినడం మానేసి ఆ అలవాటునంతా పోగొట్టుకుంటే కుమారుడికి కూడా ఏ అలవాట్లు ఉండవు అని చూడగలిగితే ఈ ద్రాక్షరసము మద్యం అన్న అలవాట్లు ఉండవు ప్రేమైన వల్ల. కనుక నాజీరు చేయబడిన వాడుగా ప్రత్యేకింపబడిన వాడుగా తను ఉంచుకున్నాడంటే సంసోను గారికి కూడా ఏ అలవాట్లు లేవు, ద్రాక్షరసమును మద్యమును త్రాగే అలవాట్లు ఏమీ లేవు, ద్రాక్షవల్లికి సంబంధించింది ఏది ఆయన తినలేదు అన్న విషయము మనకు ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది. అపవిత్రమైన దేనిది తినకుండము, నీవు గర్భవతివి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు, గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. ఇజ్రాయేలు కోరుకోలేదు న్యాయాధిపతి కావాలని, ఇజ్రాయేలు కోరుకోలేదుగా మాకు న్యాయాధిపతి కావాలి, మమ్మల్ని ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించాలని దేవునికి మొరపెట్టుకోలేదు. కానీ ఇజ్రాయేలు దేవుణ్ణి మరిచిపోయేవారుగా ఉండకుండా వారిని దేవుని గుర్తు చేయడానికి యెహోవా యొక్క ఫుట్ ప్రింట్స్ అనేవి సమాజంలో నిలపడానికి సంసోనుని దేవుడే పుట్టించుకున్నాడు ప్రేమల వల్ల, దేవుడే పుట్టించుకున్నాడు. అందుకే సంసోను కారణజన్ముడు ప్రేమల వల్లరా. దేని విషయంలో ఆయన పుట్టాడు, ఎందుకు దేవుడు వారు అడగకపోయినా న్యాయాధిపతిగా సంసోన్ని నిర్ణయించుకున్నాడు అన్న విషయం చూడగలిగితే, దేని విషయం, నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతి నుండి ఇజ్రాయేల్ను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడే. ఇప్పుడు ఈ దూత ఈ విషయాన్ని ఆమెతో మాట్లాడింది, ఆ విషయాన్ని మళ్ళా తన భర్తతో వెళ్ళి పంచుకుంటుంది. చూడండి 7వ వచనం,
తన భర్తతో పంచుకుంటున్నప్పుడు ఏమని చెప్పిందో చూడండి. ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కొందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేన్ని తినకుండము. ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పునను. ఈ సందర్భంలో ఏం కనబడుతుంది? దేవత చెప్పినప్పుడు ఏం కనబడింది? ఇప్పటివరకు గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే. నాజీరు చేయబడిన ఫిలిస్తీన్ల చేతి నుండి ఇజ్రాయెల్ను రక్షింప మొదలుపెట్టెను. పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడే అన్నది ఇక్కడ కనబడుతుంది. కానీ ఆ మాటల్లోకి వచ్చినప్పటికీ ఏం కనబడుతుంది అనే విషయం చూడగలిగితే, అపవిత్రమే దేనినెన్నో తినకుండము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పానన్నాను. ఎంతవరకు అండి? చనిపోవు వరకు నాజీరు చేయబడిన వాడే యుండునని నాతో చెప్పాను. ఏమైనా యాడ్ చేసిందా ఎక్స్ట్రా? ఏమి యాడ్ చేసిందా లేదా అన్నది మనకి కిందకు వచ్చినప్పటికీ మనోహ మళ్ళా ఈ మాటలన్నింటిని ఆలకించాడు. మనోహ యెహోవాను ప్రార్థన చేశాడు. ఇంకో రెండవ మారు దూతను పంపించి నాకు విషయాన్ని తెలియపరుచున్నప్పుడు యెహోవా ప్రార్థన ఆలకించి మరలా ఏ దూత అయితే మాట్లాడి తన భార్యతో మాట్లాడాడు అదే దూతను మరలా పంపించడం జరిగినప్పుడు మనోహ 12వ వచనం, చూడగలిగితే, అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవ చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయకొనవలెను. ఆమె ద్రాక్షవల నుండి పుట్టినదేదియు తినకూడదు, ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేన్ని తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేయకొనవలెనని మనోహతో చెప్పాను. తప్పేమైనా పట్టాడా? అంటే ఏదైతే స్త్రీ తన పెనిమిడితో పంచుకుందో ఆ మాటలు సత్యము అన్నట్లుగా ఇక్కడ దూత ఏమన్నా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. చెప్పినదంతయు. ఈమె మాట మార్చి ఏం మాట్లాడలేదు ప్రేమలో. యెహోవా దూత తనతో మాట్లాడిన మాటే తన భర్తతో చెప్పింది. మరలా దూత వచ్చి ఆ మాటలు కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు యెహోవా దూత ఆ స్త్రీతో సెలవిచ్చినది ఏంటి? పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలోండి ఇజ్రాయెల్ను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ఎప్పటి వరకు? ఇది స్పెషల్ కేసు ప్రియమైన వాళ్ళరా, స్పెషల్ కేసు. మిగిలిన వాళ్ళ ధర్మశాస్త్రంలో రాయబడినది వారు తమకు తాముగా ప్రత్యేకించుకున్నవారు. తమకు తాముగా దేవునికి ఇప్పటి నుండి నేను ప్రత్యేకించుకుంటున్నాను, దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉంటున్నాను, తమకు తాము ప్రత్యేకించుకొని తల వెంట్రుకల మీద క్షౌరం రానియని వారు. కానీ ఇక్కడ ఇది సంసోను గారిది స్పెషల్ కేసు. ఎప్పటి నుండి ఆయన నాజీరు చేయబడిన వాడిగా ఉన్నాడు? ఎప్పటి నుండి? గర్భమున పుట్టినది మొదలుకొని ఆయన నాజీరు చేయబడిన వాడుగా ఉన్నాడు. ఎంతవరకు? చనిపోయినంత వరకు ఉన్నాడు. ఆ చనిపోయినంత వరకు ఏ లక్ష్యాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. స్పెషల్ కేసు ప్రేమన వల్ల కనుక పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు నాజీరు చేయబడిన వాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ నాజీరు చేయబడిన వాడు అన్నది ఎలా గుర్తించవచ్చు అన్నది మీకు ఇందాక చూపించాను. తల వెంట్రుకల మీద క్షౌరము రాకూడదు. అంటే తల వెంట్రుకలు ఆడవాళ్ళు పెంచుకున్నట్లుగా అవి పెరుగుతూనే ఉంటాయి. దానిని తల మీద ఒక కొప్పుగా పెట్టుకుంటారు నాజీరు చేయబడిన వాళ్ళు. ఇది నాజీరు చేయబడిన వాడు అనడానికి సూచన. ఏది? తల వెంట్రుకలు తల మీద ఉండడం అనేది నాజీరు చేయబడ్డాడు, దేవునికి ప్రత్యేకింపబడినవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినవాడు అనడానికి సూచనగా ఏది మనం చెప్పవచ్చు? తల వెంట్రుకలు. కనుక ఇక్కడ ఏమైపోయింది? దెలీలాతో చెప్పిన తర్వాత, విషయం దెలీలాతో పంచుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ నాజీరుగా ఉన్న ఆ తల వెంట్రుకలను, ప్రత్యేకించుకున్న ఆ తల వెంట్రుకలను ఏం చేశారంటే క్షౌరం చేసేసారు. అంటే అక్కడికి నాజీరు బ్రేక్ అయింది. అయితే తల వెంట్రుకలు అక్కడ కట్ చేసినంత మాత్రం తల వెంట్రుకలు పెరగడం మానేస్తాయా? ఆలోచించండి.
అదే దేవుడు ప్రస్తావిస్తున్నాడు 22వ వచనంలో. అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. తల వెంట్రుకలు మొలవడాన్ని గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే మరలా నాజీరులో తను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. తల వెంట్రుకలు మొలవడాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? మరలా నాజీరులో కంటిన్యూ అవుతున్నాడు. ఎక్కడ బ్రేక్ అయింది? దెలీలా చెప్పడాన్ని బట్టి, ఆ తల క్షౌరం చేయడాన్ని బట్టి అది బ్రేక్ అయింది. మరలా ఎక్కడ ప్రారంభమైపోతుంది? తల వెంట్రుకలు ఎప్పుడైతే మొలుస్తున్నాయో అప్పటి నుండి మరలా ఏది కంటిన్యూ అయిపోతుంది అన్నమాట. దేవుడు ఏది చెప్పడానికి మనకు ప్రయత్నం చేస్తున్నాడు అని చూడగలిగితే నాజీరు మళ్ళా కంటిన్యూ అవుతుంది అనడానికి అక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించడాన్ని బట్టి మనకు ప్రయత్నం చేస్తున్నాడు. తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను అంటే ఏంటి? నాజీరుకు సిద్ధమైపోయాడు. దేవుడు ఇచ్చిన యెహోవా దూత మాటను బట్టి ఏమర్థమవుతుంది మనకి? యెహోవా దూత మాట ఇచ్చిన దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు ఇతడు నాజీరు చేయబడిన వాడే, దేవునికి నాజీరు చేయబడిన వాడే అన్నప్పుడు చనిపోయినంత వరకు ఎందులో ఉంటాడు? ఏ స్థితిలో ఉంటాడు? చనిపోయినంత వరకు ఏ స్థితిలో ఉంటాడు? నాజీరు చేయబడిన వాడిగానే ఉంటాడు. దానికి సూచనగా ఏముంది? తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాను ప్రియమైన వాళ్ళారా. అందుకే దేవుడు దీన్ని ప్రస్తావనలోకి తీసుకుని వచ్చాడు. అయితే తలలో ఉందా? బలము తలలో ఉందా? కాదు ప్రియమైన వాళ్ళారా. బలము దేవునితో ఆయన కలిగి ఉన్న బంధములో ఉన్నది. ఉంది. దేవునికి తాను ప్రత్యేకించుకున్న ఆ స్థితిలో, ఆ కనెక్టివిటీలోనే ఆ బలం ఉన్నది. ఎప్పుడైతే తల వెంట్రుకలు వాళ్ళ క్షౌరం చేసేసారో దేవుడు ఆయన్ని ఎడబాసెను అన్న విషయం అక్కడ తెలియపరుస్తున్నారు. చూడండి 19వ వచనము. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతను బాధించుటకు మొదలుపెట్టును. అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందని అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. యెహోవా అతన్ని ఎడబాసనని అతనికి తెలియలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? నిద్రమత్తులో ఉండి అప్పుడే మేలుకున్నాడు. ఎప్పటి ఎట్లు ఫిలిస్తీన్ల నీ మీద పడుతున్నారు అనగానే విడజమ్ముకొని లేచాడు. తనకు తెలియదు కదా సంగతి. నాజీరు బ్రేక్ అయిందన్న సంగతి తెలియదు కదా. నాజీరు బ్రేక్ అయింది అన్న సంగతి ఆయనకు తెలియదు. ఎందుకంటే నిద్రమత్తులో ఆయన ఉన్నాడు కనుక నాజీరు బ్రేక్ అయితే ఎవరితో సంబంధం కట్ అవుతుంది? దేవునితో సంబంధం అనేది కట్ అవుతుంది. అదే విషయం చెప్తున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎప్పటి ఎట్లు విరజమ్ముకుందామని అనుకున్నాడు కానీ ఆయనకి ఏం పోయింది? యెహోవాతో కనెక్షన్ అనేది తెగింది. నాజీరు అనేది దేవునితో కనెక్షన్ అయితే అదే నాజీరు క్షౌరం చేయించడం ద్వారా బ్రేక్ అయితే కనుక ఏమైంది? యెహోవాతో ఆయన బంధం దూరమైంది కనుక ఆయనలో ఏం పోయింది? బలం అనేది పోయింది. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. ఇది జరిగిన సందర్భం ప్రియమైన వాళ్ళారా. కనుక తల వెంట్రుకలు మొలుచుటకు మొదలుపెట్టినని దేవుడు అది ప్రస్తావనలోనికి తీసుకురావడం వెనక ఉద్దేశం ఏంటి అన్నది మీరు ఆలోచించగలిగితే మరలా నాజీరుకు సిద్ధము అన్నట్టుగా అక్కడ దేవుడే మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. నాజీరుకు సిద్ధము అనగానే దాని అర్థం ఏంటి? దేవునితో మళ్ళా కనెక్షన్ అనేది స్టార్ట్ అయింది. దేవునితో కనెక్షన్ బ్రేక్ అయింది. ఎక్కడ? తల వెంట్రుకలు క్షౌరం చేయబడ్డాన్ని బట్టి దేవునితో కనెక్షన్ బ్రేక్ అయింది. కానీ ఈయన పుట్టిన దగ్గర నుండి చనిపోయినంత వరకు నాజీరు చేయబడిన వాడు, స్పెషల్ కేసు అన్నప్పుడు చనిపోయినంత వరకు నాజీరు చేయబడిన వాడు అని అంటే తల వెంట్రుకలు మొలవడం దేనికి సూచనగా ఉన్నదంటే మరలా యెహోవాతో బంధము పునరుద్ధరింపబడింది అన్నదానికి సూచన. కనుక బలం ఎవరి దగ్గర ఉంది? తలలో లేదు. తల కేవలం సూచన మాత్రమే, కానీ బలము యెహోవాతో ఆయన కలిగి ఉన్న బంధాన్ని బట్టి. ప్రియమైన వారలారా, సంసోను గారి జీవితాన్ని ఇప్పటివరకు మీరు ఆలోచించగలిగితే ఎంతగా శత్రువుల గుండెల్లో ఆయన నిద్రపోయాడు అన్న విషయాన్ని మీరు చూడగలిగితే చాలా చక్కటి ఈ సందర్భం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. ఇప్పుడు దెలీలాను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని వారు గూఢచర్యం ద్వారా తెలుసుకున్నారు. దెలీలా దగ్గరికి వచ్చారు. ఇదిగో దెలీలా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారు? 16వ అధ్యాయము
5వ వచనం నుంచి చూడగల ఫిలిస్తీన్ల సర్దార్లు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలం దేనిలోనుందో మేమెలాగూ అతని గెలువు వచ్చినో తెలుసుకునము, మేము అతన్ని బంధించి అతని గర్వమును అణుపుదుము. ఏమన్నాడు? అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతన్ని గెలువు వచ్చినో తెలుసుకునము, మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము. దానికి ఎవరు యాక్సెప్ట్ చేశారు? దెలీలా యాక్సెప్ట్ చేసింది. కొంత డబ్బుని ఎరగా చూపించారు, వెంటనే దెలీలా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అయితే వాళ్ళకి సులువైన పద్ధతి ఒకటి చూడగలిగితే, విషం ఇచ్చి చంపడం అనేది చాలా సులువైన పని. దెలీలా ఎంత ఒప్పందానికి ఒప్పించడం కన్నా, ఇదిగో దెలీలా డబ్బులకు ఆశపడింది కదా, లొంగింది కదా, వాళ్ళ ఆలోచనకు లొంగింది కదా, వెంటనే ఏం చేయొచ్చు? ఇదిగో విషం పెట్టి చంపే అన్న మాటను మాట్లాడచ్చు. కానీ వాళ్ళు విషం పెట్టి చంపేయాలి అన్నట్టుగా మాట్లాడట్లేదు. కానీ బలం ఎక్కడుందో తెలుసుకో, బలము దేనిలోనున్నదో మేము ఎలాగో అతన్ని గెలువు వచ్చునో అతనిని బంధించి అతని గర్వమును అనుపుదుము. అతన్ని బంధించడానికే ప్రయత్నం చేస్తున్నారు. చంపడం అనేది చాలా సులువైన పని, విషం ఇచ్చి చంపడం అనేది చాలా సులువైన పని. కానీ దాన్ని పక్కన పెట్టి ఆయన్ని బంధించాలి, ఆయన్ని అవమానపరచాలి, ఆయన గర్వాన్ని అణచాలి అని శత్రువు మాట్లాడుతున్నాడంటే ఈ 20 ఏళ్ల పాటు ఆయన ఎలాగా వారి ఎదుట ప్రవర్తించాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని బాధించినంతగా మేము ఆయన బాధించాలి. ఆయన ఊరకనే చావకూడదు, శ్రమ లేనివాడుగా చావకూడదు. ఆయన చనిపోతున్న ప్రతి క్షణము బాధపడుతూ చావాలి అన్నది వాళ్ళ కోరిక. ఎందుకంటే అంతగా ఎవరు కోరుకుంటారంటే తమను అంతగా బాధపరిచిన అప్పుడే వారు అలాంటి కోరికను కోరుకుంటారు. వారిని అంతగా బాధపరిచినట్టుగా ఈ మాటలను బట్టి కనబడుతుంది. వారిని ఫిలిస్తీన్లని ఎంతగా సంసోను బాధపరిచాడు అన్నది మనకు కనబడుతుంది. వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా ఫిలిస్తీన్లతో ప్రాబ్లం ఏమైనా ఉందా? ఆలోచించండి. అంతగా వారి హృదయాలను గాయపరచడానికి, వారిని అంతగా బాధించడానికి వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా ఫిలిస్తీన్లతో గొడవ ఉందా? లేదే. ఎవరిని బట్టి ఆ గొడవను తెచ్చుకున్నాడు? ఎవరిని బట్టి వాళ్ళతో గొడవ పడుతూ వాళ్ళని నాశనం చేస్తున్నాడంటే యెహోవా దేని కొరకైతే ఆయన పుట్టించాడో ఆ లక్ష్యాన్ని సాధన కొరకు వాళ్ళతో వైరానికి దిగడి ప్రియమైన వర్లారా. ఎంతగా వారిని బాధించాడంటే వాళ్ళు చంపడానికి చూడట్లేదు, సంసోను గారిని చంపడానికి చూడట్లేదు. దెలీలాను ఒప్పించారు కనుక అన్నంలో విషం కలిపి చంపేయమ్మ, పడుకున్నప్పుడు ఒక విషపు బాణాన్ని గుచ్చినా చాలు చనిపోతాడు. కానీ సునాయాసంగా చంపాలని ఇష్టపడట్లేదు. కానీ బాధపరిచి చనిపోయినంత వరకు బాధపరిచి ఆ బాధ పడుతున్నప్పుడు వీళ్ళు చూసి ఆనందించి ఆయన్ని చంపాలనుకున్నారు ప్రియమైన వర్లారా. అలాంటి క్రూరమైన చావు ఎవరు కోరుకుంటారో చెప్పండి? బాధ నొందినవాడే అంత క్రూరంగా చంపాలి అని కోరుకుంటాడు. కనుక ఫిలిస్తీన్లు ఎంతగా బాధించాడు అనేది ఈ ఒక్క సందర్భాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సంసోను గారు ఎంతగా 20 సంవత్సరాలు వారిని బాధించారు. 20 సంవత్సరాల అంతంలో కూడా ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన బలం ఎక్కడుంది అంటే ఆయన్ని పట్టుకోలేకపోయారు. ఇప్పటికీ 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన్ని వారు పట్టుకోలేకపోయారు. 15వ అధ్యాయంలో ప్రయత్నం చేశారు. మొదట చంపడానికి ప్రయత్నం చేశారు. 15వ అధ్యాయంలో ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. చూడండి 9వ వచనం, అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యోధా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకే దండు కూర్చిరి. యోధావారు మీరేలా మా మీదకి వచ్చిరని అడుగగా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటెక్కే వచ్చితమనరి. ముందు ఏం చేశాడు? తొడలతో తుంట్లను విరగొట్టి అనేకులను హతము చేశాడు. ఇప్పుడు ఆయనకు కూడా అలాగే చేయాలని ఫిలిస్తీన్లు అక్కడికి వచ్చారంటే చంపడానికి చూశారు. ప్రారంభంలో చంపడానికి చూశారు. కానీ అప్పుడు దేవుడు విజయాన్ని సంసోను గారికి అప్పగించాడు. 18వ వచనం, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత ఎవరు రక్షణ ఇచ్చారని ఒప్పుకుంటున్నాడు? దేవుడే రక్షణ ఇచ్చారని సంసోను ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పుకున్న తర్వాత ఆయన 20 సంవత్సరములు ఫిలిస్తీన్ల కాలంలో ఆయన న్యాయాధిపతిగా ఇజ్రాయెల్కి ఉన్నాడు, వ్యవహరించాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన చంపాలనుకుంటున్నారా? ఆయన సజీవుడిగా బంధించాలనుకుంటున్నారా? 16వ అధ్యాయానికి ముందు 15లో ఆయనను
చంపడానికి చూశారు. కానీ 16 అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన్ని బంధించడానికి ఇష్టపడుతున్నారంటే ఈ 20 సంవత్సరాల కాలంలో ఎంతగా ఫిలిస్తీన్లను బాధించి ఉండకపోతే ఆయన్ని ఏ రకంగా బంధించాలి అని ఆలోచిస్తున్నారు. చంపాలని ఆలోచించట్లేదు, బంధించాలి అని ఆలోచిస్తున్నారు. ఏమని? అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. సజీవుడుగానే పట్టుకోవాలని ఆలోచిస్తున్నారంటే ఎంతగా వాళ్ళ మీద దేవుడి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది ప్రేమల వల్ల. 20 ఏళ్ళ చివరిలో జరుగుతున్న సందర్భం ఇది. 20 ఏళ్ళ చివరిలో జరుగుతున్న సందర్భం అంటే 20 ఏళ్ళు ఆయన ఎలా బ్రతికాడు అన్నది దీన్ని బట్టి మనకి చూచాయిగా అర్థమవుతుంది అన్నప్పుడు సంసోను గారు ఇదిగో అల్లరి చిల్లరగా తిరిగేశాడు అనే మాటని ఎలా మాట్లాడగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. దేవుని దృష్టిలోనే కనబడుతుంది ఇగో ఆయన తప్పు చేయలేదు. తల క్షవరం చేయబడిన తర్వాత వెంటనే దేవుడు మళ్ళా తల మొలుచుటకు ఆరంభించిన మాట మనం అడగక ముందు మన దృష్టిలోకి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడంటే దేవుడు ఎంతగా ఆయనతో ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. ప్రేమల వల్ల ఉన్నాడన్నది అర్థమవుతుంది. ఇంకా సంసోను గారి క్యారెక్టర్ని మీరు చూడగలిగితే ఆయనకి ఏమైంది? ఫిలిస్తీన్లు పట్టుకున్న తర్వాత 2 కళ్ళను ఊడబెరికారు ప్రేమల వల్ల. అంటే తర్వాత బందీగృహంలో ఇత్తడి సంకెళ్ళతో ఆయన్ని బంధించారు. అంటే ఎంతో శ్రమను వారు వేదనను సంసోను గారికి కలుగు చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అట్టి శ్రమలో కూడా ఎవరిని మర్చిపోలేదు అని చూడగలిగితే యెహోవా దేవుణ్ణి మర్చిపోలేదు ప్రేమల వల్ల. మనకు శ్రమ కలగగానే దేవుడా నువ్వు ఉన్నావా అని క్వశ్చన్ చేస్తాం ప్రేమల వల్ల. మనకు శ్రమ కలగగానే, ఇబ్బంది కలగగానే దేవుడా మాతో ఉన్నావా అని మనం క్వశ్చన్ చేస్తాం. కానీ ఇక్కడ సంసోను గారు శ్రమ కలిగినప్పటికీ కూడా ఏమని మాట్లాడుతున్నారంటే దేవా, ఆ దేవుణ్ణి విడిచిపెట్టిన వాడుగా కనబడట్లేదు, కానీ ఇంకనూ దేవుడు తనతోనే ఉన్నట్టుగా సహాయం అడుగుతున్నాడు ప్రేమల వల్ల. ఈ ఒక్కసారి నన్ను బలపరచుము. ఆ శ్రమలో ఉన్నప్పుడు విడుదలను కోరి అడగట్లేదు, దేవుణ్ణి మొరపెట్టలేదు. గో వీళ్ళు బంధించారు కదా గో వీరి నుండి నన్ను విడిపించు అని దేవుణ్ణి మొరపెట్టలేదు ప్రేమల వల్ల. శత్రువు చేతిలో నుండి నన్ను విడిపించు అని దేవుడికి మొరపెట్టలేదు. లేదా నన్ను నేను విడిపించుకోవడానికి నన్ను బలపరచు అని కూడా అనట్లేదు. చూడండి, పాయింట్స్ అన్నింటినీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సంసోను గారు ఆలోచన ఏంటనేది, చనిపోయినంత వరకు ఆయన ఆలోచన ఏంటనేది, ఎంత గొప్పగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ప్రియమైన వల్ల. శ్రమలో కూడా దేవుణ్ణి మరిచినవాడు కాదు. శ్రమ ఉన్నప్పుడు ఆ శ్రమలో నుండి విడుదల కోరట్లేదు దేవుణ్ణి. లేదా నన్ను నేను విడిపించుకునేటట్లుగా నన్ను బలపరచు అని కోరట్లేదు. ఏం కోరుకున్నాడు అని చూడగలిగితే నేను చనిపోతాను. ఎలా చనిపోతాను? చనిపోతూ నీ కోరికను నెరవేర్చి చనిపోతాను. ఏంటి అంత గొప్ప వీరుడి లక్షణం ఆలోచించండి. చనిపోతూ చివరి ఊపిరి ఉన్నంత వరకు శత్రువుని చంపడానికి ఎలాగైతే ఒక వీర సైనికుడు ఆలోచిస్తాడో, ఇదిగో చనిపోతున్నా ఒక బుల్లెట్ అయినా దించి శత్రువుని అంతమొందించాలి, ఒకనైనా చంపాలి అని ఒక వీర సైనికుడు ఆలోచించినట్లుగా సంసోను గారు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ చనిపోతూ ఏ లక్ష్యాన్ని సాధించి చనిపోవాలని ఆశపడతాడంటే, దేవా నువ్వు నన్ను ఎందుకు కలుగు చేసావు, నేను ఎందు నిమిత్తం పుట్టాను, ఆ కారణాన్ని నెరవేర్చి నేను చచ్చిపోతాను అని దేవుణ్ణి అక్కడ అడిగాడు ప్రేమైన వల్ల. ఇలా మనం అడగగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. శ్రమలో ఉన్నప్పుడు మనం విడుదల కోరుకుందాం, మన ప్రాణంను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ సంసోను తను విడుదల కోరుకోవట్లేదు, తన ప్రాణము కాపాడమని అడగట్లేదు. నేను పోతాను, ప్రాబ్లం లేదు, కానీ నాతో పాటు ఫిలిస్తీన్లు అనేకులను తీసుకొని వెళ్ళిపోతాను. చనిపోయినంత వరకు ఎవరి మీద ఆలోచన ఉంది, ఎవరి లక్ష్యాన్ని నెరవేర్చడానికి సంసోను గారు సాధనంగా వాడబడడానికి ఇష్టపడుతున్నారంటే దేవునికి సాధనముగా వాడబడడానికే ఇష్టపడుతున్నారు. చూడండి, ఇది కొత్త నిబంధనలో
క్రైస్తవుల మధ్య, క్రీస్తు శిష్యుల మధ్య ఇది కనబడుతుంది. ఈ మాట ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మొదటి అధ్యాయము 19వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు చూడండి. మరి నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని పౌలు గారు మాట్లాడుతున్నమాట. బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే ఎవరు ఘనపరచబడాలి? క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడాలి అని పౌలు గారి మాటలు కొత్త నిబంధనలో మనకి కనబడుతున్నాయి. అవి ఆదర్శవంతమైన మాటలు. కానీ ఇంత మహాజ్ఞానము తెలుసుకున్న తర్వాత కూడా మన బ్రతుకులు అలాగ లేవు. కానీ అంతటి మహాజ్ఞానం అప్పుడు తెలియని దశలో ఉన్న న్యాయాధిపతి అయిన సంసోను గారు ఎలాగ మాట్లాడుతున్నారంటే, బ్రతుకు కాలంలో కూడా నీ కార్యాలను నా శరీరం ముందు నిన్ను కనపరచడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు చావు కూడా ఒట్టిగా పోకూడదు, చావు కూడా ఒట్టిగా పోకూడదు. నా చావు ద్వారా కూడా నిన్ను ఘనపరచాలి, చావు ద్వారా కూడా నిన్ను ఘనపరచాలి అని సంసోను గారు కోరిక ఎంత గొప్పదో ఆలోచించండి. ఇలాంటి వ్యక్తిని మనం కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తి స్వభావాన్ని మనం దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించిన ప్రేమల వల్ల దేవుడే పట్టించుకోలేదు, దేవుడే ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మరలా తల వెంట్రుకలు మొలుచుటకు ఆరంభించాలని దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే వెయిట్ చేస్తున్నాడు దేవుడు. మరి ఎందుకు సంసోను గారిని ఆ రోజు విడిచాడు? దేవునితో ఆయన బంధాన్ని కనెక్ట్ అన్నాడు కదా. తల సూచన మాత్రమే కదా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటే చనిపోదామని సిద్ధపడ్డాడు సంసోను, చనిపోదామని సిద్ధపడ్డాడు. అయితే చనిపోదామని సిద్ధపడిన సంసోన్ని ఎలా వాడుకోవాలని దేవుడు ప్రయత్నించాడు. చావు కూడా వ్యర్థంగా పోకూడదు అని దేవుడు వారి మధ్యకు ఆయన తీసుకువెళ్ళేటట్టుగా చేశాడు, శత్రువు మధ్యకు తీసుకువెళ్ళేటట్టుగా చేశాడు. సంసోను గారు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు. సంసోను గారు కూడా ఆ చివరి క్షణంలో అదే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఏ ఆలోచన బట్టి అయితే అక్కడ ఫిలిస్తీన్లకు పట్టుబడేటట్టుగా చేసి ఆ ఫిలిస్తీన్ల మధ్యకు నడిపించాడో, ఏ ఆలోచనను బట్టి నడిపించాడో, అలాగే సంసోను గారు కూడా అట్టి ఆలోచననే కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. సంసోను గారు కూడా అట్టి ఆలోచననే కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకే దేవుడు అక్కడ ఏం చేశాడు? బలపరిచాడు. తల వెంట్రుకలు పోయాయి, తల వెంట్రుకలు క్షవరం చేయబడ్డాయి, దేవునితో కనెక్షన్ తెగిపోయింది, ఈయన తప్పు చేశాడని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుడు ఆ మాటను మాట్లాడట్లేదు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచించినది, ఊహించిన మాటని ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ తల వెంట్రుకలు మొలుచుటకు మొదలుపెట్టినంటే మరలా రీఛార్జ్ అవుతున్నాడు. ఎందుకు మధ్యలో బ్రేక్ ఇచ్చాడు అంటే ఆయన ఫిలిస్తీన్ల మధ్యకు నడిపింపబడాలి. ఏదైతే ఆయన బ్రతుకు కాలంలో కోరుకుంటున్నాడో, ఫిలిస్తీన్లతో పోరును కోరుకుంటున్నాడో, ఆ పోరుకే రేపబడి ఫిలిస్తీన్ల ప్రాంతాల్లోనికి ఎందుకు వెళ్తున్నాడో ఆ లక్ష్యము ఒక్కసారిగా నెరవేరాలి అన్నట్టుగా దేవుడు ఏం చేశాడంటే అక్కడ విడిచిపెట్టాడు. కానీ ఎక్కడ బలపరిచాడు అని చూడగలిగితే ఐదుగురు మంది మధ్య ఆయన వీక్ చేసాడే కానీ కొన్ని వేల జనుల మధ్య ఆయన బలపరిచాడు. ప్రేమను వల్ల ఆయన పట్టుకోవడానికి వచ్చిన మరి ఎంతమంది మాటుగాండ్రు ఉన్నారు, అంతే. మాటుగారు ఉంటున్నారు, సర్దార్లు ఉన్నారు. కొంతమంది మధ్య ఆయన వీక్ చేశాడు దేవుడు. కానీ అనేకమైన జనాలు కూడుకున్న మధ్య సంసోన్ని బలపరిచాడు. ప్రేమను వల్ల దీన్ని బట్టి దేవుని ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన చావు వ్యర్థముగా పోకూడదు, మరణం వరకు ఆయన నాజీరు చేయబడిన వాడు కదా, ఆయన మరణాన్ని కూడా నేను వినియోగించుకుంటాను అన్నట్టుగా దేవుడు ప్రణాళిక రచిస్తే ఆ ప్రణాళికకు మేరకు సంసోను కూడా ఎలాగున్నాడంటే సిద్ధపడిన వాడుగానే ఉన్నట్టుగా కనబడుతుంది. మరణం వరకు నాజీరు చేయబడిన వాడు కదా, అలా నాజీరు చేయబడిన వాడుగా నా లక్ష్య సాధనకి ఆయన వాడుకుంటానని దేవుడు ఆలోచన చేస్తే సంసోను కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, మధ్యలోకి తీసుకువెళ్ళాడు. చంపాలన్న ఆలోచన ఎలాగొచ్చింది ఆయనకి?
నేను చనిపోతాను, వీరిని చంపుతాను అన్న ఆలోచన ఎలాగ వచ్చింది? ఆ జనాలను చూడగానే ఈయనకి పిచ్చి రేగిపోయింది ప్రేమన వల్ల. జనాలను చూడగానే ఎంతమంది మరలా దొరకడం అనేది అసంభవం. దేవుడు చేస్తే చేశాడు కానీ మంచినే చేశాడు. నా చావు వ్యర్థంగా పోవడానికి ఇష్టపడకే దేవుడు ఇక్కడికి నన్ను నడిపించాడు కనుక ఇప్పుడు కూడా వ్యర్థంగా నేను చావకూడదు, వీళ్ళందరినీ చంపి నేను చచ్చిపోవాలి. ఎంత గొప్ప ఆలోచన అండి. చూడండి, ఇద్దరికి ఎంత చక్కగా కనెక్షన్ కుదురుతుందో. దేవుడి ఆలోచనకి సంసోను గారి ఆలోచనకి కనెక్షన్ ఎంత చక్కగా కుదురుతుందో చూడండి. మనమొచ్చి తప్పు చేశాడు అన్న మాట మాట్లాడుతున్నాం, కానీ దేవుడు తప్పును అసలు తప్పే కాదు అది. ఎందుకు? తన సొంత మనిషిగా ప్రేమించాడు కనుక విషయాన్ని పంచుకున్నాడు. అది సీక్రెట్ ఏమీ కాదు. అయితే మోసపూరితురాలుగా ఎవరు యాక్ట్ చేశారని చూడగలిగితే దెలీలా యాక్ట్ చేసింది. ఆయన్ను ఏ రోజు ప్రేమించలేదు. దేశభక్తిని కనపరిచింది తప్పితే సంసోను గారు ప్రేమిస్తున్నందుకు ప్రేయసురాలుగా ఆమె ఏ రోజు కనబడలేదు. మోసం చేసింది, ఆమె మోసం చేసింది. అందులో తప్పుపడ్డానికి, సంసోను గారిని తప్పుపడ్డానికి ఏముంది చెప్పండి? సంసోను గారికి తప్పుపడ్డానికి అక్కడ ఏమీ లేదు. అందుకనే దేవుడు దాన్ని ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన రీఛార్జ్ ఎప్పుడు అవుతాడా అని చూస్తున్నాడు. తల వెంట్రుకలు మొలుచుటకు మొదలుపెట్టను. ఆయన కూడా, సంసోను గారు కూడా మర్చిపోయారు దాన్ని. సంసోను గారు కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు. నాజీరు పోయింది అన్న బాధలో ఆయన ఉన్నాడు. అందుకనే దయచేసి ఒక్కమారు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. నాజీరు లేదు కదా, నాజీరు చేయబడిన కాదు, నా తల వెంట్రుకలు పోయాయి కనుక నాజీరు బ్రేక్ అయిపోయింది కనుక ఇక నాకంటూ ఏం బలం లేదు, యెహోవా నన్ను ఎడబాసు. కానీ అవకాశం అంతా దొరికింది. ఇంతమందిని నేను చంపి చనిపోతాను కనుక ఈ ఒక్కసారి నన్ను బలపరచు. నాజీరు లేకపోయినా ఒక్కసారి నన్ను బలపరచు అన్నట్లుగా ఆయన ఆలోచన ఉంది. కానీ దేవుడు ఏది కనబడుతున్నాడంటే, ఇగో తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు ఆరంభించానంటే మళ్ళీ నాజీరుకు సిద్ధం అన్నట్టుగా దేవుడు ఆ మాటను బట్టి మనకు తెలియపరుస్తాడు ప్రేమను వల్ల. కనుకనే అక్కడ మళ్ళా బలపరచు అనగానే దేవుడు వెంటనే బలపరిచాడు ప్రేమను వల్ల. దేవుని ప్రణాళిక కూడా గొప్పగా ఉంటుంది ప్రేమ. ఎందుకు అక్కడ పట్టుబడేటట్టుగా చేశాడు, ఇక్కడ బలం ఇచ్చాడు? ఆ రోజు అక్కడే బలం ఇవ్వచ్చు కదా. ఎందుకంటే బ్రేక్ అయినది బంధం కాదు కదా. యెహోవాతో ఆయనకున్న బంధం బ్రేక్ అవ్వలేదు కదా. ఆయన యెహోవాను మరిచినవాడు కాదు. ఈ సందర్భాన్ని మీరు బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఫిలిస్తీన్లు ఏం వెతుకుతున్నారు? ఆయన 20 సంవత్సరాలు పట్టుకోలేకపోతున్నారు. ఈయన బలానికి ఏం కారణమవుతుంది అని ఆలోచిస్తున్నారు. ఏం సూపర్ హ్యూమన్ అనుకోవచ్చు కదా. అంటే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఏదో ఒకటి ఉన్నది ఈయన బలపరచడానికి, ఆ కారణాన్ని మనం తెలుసుకుంటే ఈయన బంధించవచ్చు అన్న ఆలోచన ఆయనది. అయితే ఈ విషయం దెలీలా సంసోను గారిని అడుగుతుంది. సంసోను గారిని అడుగుతున్నప్పుడు ఈయన కూడా అబద్ధాన్ని మాట్లాడచ్చు కదా. ఎవరు? సంసోను గారు. నేను సూపర్ హ్యూమన్ని, నన్ను బలపరచడానికి ఏది కారణం కాదు, నేనే సూపర్ హ్యూమన్ని అని అనొచ్చు కదా. కానీ తన సొంత వ్యక్తి దగ్గర అబద్ధం ఆడకూడదు, యథార్థమైనది పలకాలి అని చెప్పి, ఇగో నేను సూపర్ హ్యూమన్ ఏమీ కాదు. ఏం చెప్తున్నాడు? నన్ను బలపరచడానికి, నా బలానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా అని చెబుతున్నాడు. తల వెంట్రుకలను చెప్పట్లేదు అక్కడ. నాజీరుకు సూచన ఈ తల వెంట్రుకలు. దేనికి నాజీరుకు సూచన ఈ తల వెంట్రుకలు అంటే, యెహోవాతో నేను కలిగి ఉన్న బంధానికి సూచనగా ఈ తల వెంట్రుకలు ఉన్నాయి. ఆ తల వెంట్రుకలు కనుక క్షౌరం చేస్తే యెహోవా నా బంధం, నాజీరు అనేది తెగిపోతుంది. కనుక నన్ను బలపరుస్తుంది ఎవరు? దేవుడు అన్న విషయాన్ని చెప్పాడు ప్రేమన వాళ్ళరా. తాను గణపరుచుకోవడానికి దెలీలా దగ్గర ఇష్టపడలేదు. అబద్ధం చెప్పి తాను గణపరుచుకోవడానికి దెలీలా దగ్గర ఇష్టపడలేదు. ఇదిగో నేనే సూపర్ హ్యూమన్ని, నన్ను బలపరచడం ఏంటి ఎవరైనా అని ఒక అబద్ధాన్ని ఆయన మాట్లాడచ్చు. కానీ అబద్ధాన్ని మాట్లాడకుండా నిజాన్నే పలికాడు. ఏంటంటే, నాలో ఈ సామర్థ్యము లేదు, నేను యెహోవాతో కనెక్ట్ అయి ఉండడాన్ని బట్టి యెహోవా నాకు సామర్థ్యము అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని కూలంకషంగా దెలీలాతో పంచుకున్నాడు. కనుక ఏదో ఒక మాట చెప్పవచ్చు దెలీలాకి, నేను సూపర్ హ్యూమన్ని అని చెప్పవచ్చు. కానీ అలా చెప్పలేదు. తన్ను గణపరుచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ తన్ను బలపరుస్తున్న యెహోవా దేవుడు గొప్పవాడు అని
అక్కడ కూడా ఆ మాటలదులో ఆయన్ను గణపరచడానికి ఇష్టపడ్డాడు ప్రియమైన వల్ల. ప్రతి మాటని మీరు ఆలోచించగలిగితే అర్థమవుతుంది, ప్రతి చర్యను మీరు గమనించగలిగితే సంసోను ఎంత గొప్పవాడు అనేది అర్థమవుతుంది ప్రియమైన వల్ల, అర్థమవుతుంది. కనుక ప్రారంభం నుండి ఆయన గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్న ఆ హైలైట్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి ధ్యానించుకోగలిగితే, ఈరోజు ఏదైతే ఆయన తప్పుపడుతున్నామో అలాంటి ఆయనకున్నలాంటి క్యారెక్టర్ మనకి ఉన్నదా అని మనం ఆలోచించగలిగితే మనం అస్సలు తల ఎత్తడానికి కూడా సిగ్గుపడతాం ప్రేమ వల్ల. వాళ్ళ బ్రతుకుల ముందు మనం తల ఎత్తుకోవడానికి కూడా సిగ్గుపడతాం. ఆయనకున్న విశ్వాసం లాంటి విశ్వాసం మనకున్నదా ఆలోచించండి. మొట్టమొదట ఆయనకున్న లాంటి విశ్వాసం మనకున్నదా? విశ్వాసం ఉండబట్టే యెహోవా ఆశీర్వాదాలను పొందుకున్నాడు, విశ్వాసం ఉండబట్టే ఆ కృపావరాన్ని పొందుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆత్మ బలపరిచింది దేన్ని బట్టి? విశ్వాసం లేకపోతే ఆత్మ బలపరుస్తుందా? కొత్త నిబంధన వాక్యాలను ఎన్నింటినో చదువుకుంటున్నాం కదా మనం. కృపావరం అనేది దేన్ని బట్టి బేసి ఉన్నది? విశ్వాసాన్ని బట్టి బేసి ఉంది. విశ్వాస పరిమాణము ప్రకారము ఆత్మ యొక్క పాలు అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. ఆత్మ అనే పాలు అనుగ్రహింపబడుతుంది. విశ్వాసంలో గొప్పగా ఉన్నాం అనుకోండి, ఆత్మ యొక్క పాలు మరీ గొప్పగా మనలో కనబడుతుంది, మరి గొప్పగా కనబడుతుంది. కనుక ఆత్మ కృపావరము ఆయనలో కనబడుతుంది అని అంటే దాని అర్థం ఏంటి? ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆశీర్వాదాలని పొందుకుంటున్నాడు. ఆయనకున్నలాంటి విశ్వాసం మనకుందా ఆలోచించండి. చివరి చనిపోతున్న ఘట్టంలో కూడా దేవా నన్ను బలపరుచని స్తంభాల మీద ఉరిగిపోయాడు, స్తంభాలను పట్టుకుని ఉరిగిపోయాడు. ఎంత నమ్మకం ఉండకపోతే దేవుడు బలపరుస్తాడని గొప్ప నమ్మకం ఉండకపోతే ఆ చర్యకు పూనుకుంటాడు ఆలోచించండి. అడగని వెంటనే వెళ్ళి స్తంభాలను పట్టుకొని ఒరిగిపోయాడంటే ఆయనకున్నలాంటి విశ్వాసం మనకుందా ఆలోచించండి. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఆయనకున్నలాంటి విశ్వాసం మనకుందా? రెండోది, ఆయన ఆత్మ రేపుతున్న ప్రతిసారి ఆయన రేపబడ్డాడు. ఆయనను ఆత్మ రేపుతున్న ప్రతిసారి ఆయన రేపబడ్డాడు. ఫిలిస్తీన్లకు ఏదైనా చేయడానికి ఆయన పూనుకున్నాడు ప్రేమ వల్ల. ఫిలిస్తీన్లకు ఏదైనా చేయడానికి ఆయన పూనుకున్నాడు. మరి మనల్ని ఆత్మ రేపట్లేదా? ప్రతి ఆదివారము, ప్రతి నిత్యము, ఈ కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్రతి నిత్యము దేవుని వాక్యము మనతో మాట్లాడుతూనే వస్తుంది. ఆ వాక్యము మనలో ఫలించేటట్లుగా ఆత్మ దాన్ని అంతటిని వివరముగా మనకి వివరిస్తూ మనల్ని రేపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయనను ఆత్మ రేపింది, ఆ రేపిన ప్రతిసారి ఆయన రేపబడ్డాడు. ప్రతిరోజు వాక్యము మన హృదయంలోనికి నాటుకుంటూ ఆత్మచేత రేపబడుతున్నప్పటికీ మనం రేపబడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆత్మ అయితే తన కార్యాన్ని చేస్తుంది, కానీ ఆత్మ చేస్తున్న కార్యాన్ని మీరు గుర్తించగలుగుతున్నారా? కానీ సంసోను గారి జీవితంలో మీరు చూడగలిగితే ఆత్మ ఎప్పుడెప్పుడైతే తను రేపిందో అప్పుడప్పుడు ఆయన రేపబడ్డాడు. అప్పుడప్పుడు తన శత్రువు మీద దాడికి ఆయన దిగాడు ప్రియమైన వల్ల. ఈరోజు మనం దిగ్గలుగుతున్నాం? అసలు రేపబడగలుగుతున్నాం? రేపబడితే శత్రువు మీద దాడికి దిగ్గలుగుతాం, కానీ ఆత్మ రేపుతున్నది, వాక్యాన్ని ప్రతినిత్యం గుర్తు చేస్తూ మనల్ని రేపుతూ ఉన్నది, రేపబడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. రేపబడితే చర్య అనేది కనబడుతుంది. సంసోను గారు రేపబడ్డారు, అందుకే చర్య అనేది మనకు అక్కడ కనబడుతుంది. యాక్షన్లో దిగిపోతున్నాడు ప్రతిసారి. కానీ వాక్యం ఎన్నిసార్లు మనతో మాట్లాడుతూ మన హృదయాలను రేపుతున్నా మన దగ్గర యాక్షన్ ఏది? అంటే ఆత్మ రేపడం అయితే రేపుతుంది, కానీ మనం రేపబడట్లేదు. సంసోను గారి లాంటి ఆ ఉన్నత స్వభావం మనకుందా ఆలోచించండి. ఇంకా సంసోను గారిలో గొప్ప స్థితి ఏంటంటే, ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం, ఆయనది ఒంటరి పోరాటం. ఆయనది చనిపోయినంత వరకు ఒంటరి పోరాటం ప్రేమైన వల్ల. ఒంటరిగానే అన్నింటినీ చేశాడు. ఏ సమాజ సపోర్టు ఆయనకి లేదు, ఆయనకి ఎవరి సపోర్టు అందలేదు. ఒంటరి పోరాటాన్ని చేశాడు. ఆత్మ ప్రేరేపిస్తున్న ప్రతిసారి ఆయన ఒంటరిగానే ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు మనకి సంఘం అనేది ఉంది, సహవాసం అనేది ఉంది, ఆత్మ సహాయం అనేది ఉంది, నడిపింపు అనేది ఉంది. ఇన్ని మనకున్నాయి. మన ఒంటరి వరం ఏమీ కాదు ప్రేమ వల్ల. ఒంటరి వరం ఏమీ కాదు.
సంఘం ఉంది, సహవాసం ఉంది, దేవుని వాక్యం ఉంది, ఆత్మ సహాయం ఉంది. ఇన్ని మనకి తోడుగా ఉన్నప్పటికీ కూడా మనం పోరాటంలోనికి దిగట్లేదు ప్రియమైన వల్ల. ఎవరితో పోలిక, ఎవరిని కించపరచడానికి మనం వెళ్ళిపోతున్నాం. సంసోను గారి లాంటి ఆయనకున్న లాంటి స్థితి, ఆయనకున్న లాంటి గొప్ప పోరాట పట్టి మనకుందా? ఒంటరిగానైనా పోరాటానికి వెళ్ళిపోతున్నాడు, ఎవరి సపోర్టు ఉన్నా లేకపోయినా. కానీ ఇంతమంది సపోర్ట్ ఉన్న నీవు ఆ సపోర్ట్ని యూజ్ చేసుకొని పోరాటానికి దిగ్గలుగుతున్నావా? చివరి వరకు ప్రాణాన్ని లక్ష్య పెట్టని వాడు కాదు ప్రియమైన వల్ల. లక్ష్య సాధన కొరకే ఆయన ప్రయాసపడినట్టుగా కనబడుతున్నాడు. ఎవరు? సంసోను గారు. బ్రతుకున్నా చావు ద్వారానైనా, బ్రతుకు ద్వారానైనా చావు ద్వారానైనా నా శరీరం మందు దేవుడు గణపరచబడాలి అన్న ఆలోచన, సంసోను గారిది. అటువంటి ఆలోచన మనకుందా? ఒకసారి ఆలోచించండి. అంతమంది కనబడగానే వారిని అందరినీ చంపేయాలి, ఇది నాకు గొప్ప ఆపర్చునిటీ దొరికింది దేవా, నన్ను ఈ గడియకు నడిపించావు, అందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానని ఆయన మాట్లాడాడు. దాని కొరకు చావడానికి నేను సిద్ధపడ్డాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే ఆయనలాగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం? చావడానికి సిద్ధపడే మనసు మనకుందా? దేవుని లక్ష్య సాధన కొరకు చావడానికి సిద్ధపడే మనసు మనకుందా? ఆలోచించండి ప్రేమ వల్ల. ఆయన తను విడిపించుకోవడానికి ఆశపడట్లేదు. ఆ శ్రమలో నుండి తను బయటపడడానికి కానీ, తాను విడిపించుకోవడానికి కానీ దేవుని ప్రాధేయపడలేదు, దేవుని బలమేమని అడగలేదు. చావడానికి ఇష్టపడ్డాడు. అయితే చావు ద్వారా అనేకులను తీసుకెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవా నన్ను బలపరచు అని అన్నాడు. విడుదల కొరకు అడగలేదు. పౌలు గారు కూడా విడుదల కొరకు అడగలేదు. ఈ ఆపర్చునిటీ నేను వినియోగించుకోవాలి, అనేక మందికి సువార్తను ప్రకటించాలి అన్నట్టుగానే ఖైదులో ఉన్న ఆయన తన విడుదల కొరకు కోరుకోలేదు. కానీ కైసరు వరకు ఆ ఖైదులో ఉండే వెళ్ళి తన గోడును తద్వారా సువార్తను ప్రకటించడానికి పౌలు ఇష్టపడ్డాడు. సంసోను గారిలో అటువంటి లక్షణం కనబడుతుంది ప్రియమైన వల్ల. ఆయన విడుదలను కోరుకోవట్లేదు, చావడానికైనా సిద్ధపడుతున్నాడు. అయితే చచ్చేలోగా దేవుని కార్యాన్ని నేను ముగించాలి. ఇటువంటి విశ్వాసం, ఇటువంటి గొప్ప స్వభావం, బ్రతుకున్నా చనిపోతున్న వాటి ద్వారా దేవుని గణపరచాలన్న ఉన్నతమైన ఆలోచన మనకుందా? ఆలోచించండి. ఏ ఒక్క లక్షణమైనా మనకు ఉందండి? సంసోను గారికి ఉన్న ఏ ఒక్క లక్షణమైనా మనకుందా? ఆలోచించండి. కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నాడు. నాజీరు అనగానే తోటి సమాజం ఎలాగున్నది, ఈయన ఎలాగ ఉండాలి? తోటి సమాజం ద్రాక్షారసమును మద్యమును తాగేవారుగా, అపవిత్రమైన ప్రతిదీ ముట్టేవారుగా ఉన్నారు. అటువంటి సమాజంలో ఈయనది ఒంటరి పోరాటం ఉన్నప్పుడు ఎంతగా తాను కట్టుకున్నాడో ఒకసారి ఆలోచించండి. నాజీరు పోగొట్టుకోకుండా ఉండడానికి ఎంతగా తాను కట్టుకున్నాడు. ఒక ద్రాక్షవల్లికి సంబంధించింది ఏది బ్రతుకు కాలంలో తినలేదు. అపవిత్రమైనది ఏది ఆయన ముట్టుకోలేదు. కట్టుబాట్లకు లోబడిన వాడుగా ఉన్నాడు. క్షవరము తన తల వెంట్రుకల మీదకి కత్తిరి తన తల వెంట్రుకల మీదకి రానివ్వలేదు. అంత గొప్పగా బ్రతికాడు. ఈరోజు మనం అన్ని కట్టుబాట్లు వాక్యం ద్వారా మనకి కనబడుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ మనం సక్రమంగా ఆచరించే వరంగా ఉన్నామా? ఆలోచించండి. సంసోను గారు అయితే కనబడుతున్నారు. మనం నిజంగా దేవుని కట్టుబాట్లకు లోబడిన వరంగా ఉన్నామా? ఆలోచించండి ప్రేమల వల్ల. ఆలోచించండి. ఈయనకున్న లాంటి లక్షణాల్లో ఏదైనా మనకున్నదో ఒకసారి ఆలోచించండి. కానీ తెగబడుతున్నాం. ఆయన్ని కించపరచడానికి, ఆయన నీచంగా చూపించడానికి తెగబడుతున్నాం ప్రేమైన వల్ల. ఆయనకున్నలాంటి ఒక్క లక్షణం కూడా మనకు లేదు, కానీ ఆయన కించపరచడానికి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు భక్తునిగా ఆయన్ని చూపించిన తర్వాత ఆ భక్తుని గురించి ఉన్నతంగానే మనం చూపించాలి తప్పితే నీచానికి మనం చూపించకూడదు. అలాంటి బ్రతుకే మనం లేదు. ఒకరిని వేలెత్తి చూపించే అంత బ్రతుకే మన దగ్గర లేదు ప్రియమైన వాళ్ళరా. అంత బ్రతుకే మనకు లేదు. కనుక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని ఎంచొద్దు, మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని ఎంచుకుందాం ప్రియమైన వాళ్ళ. దూలము మన కంటిలో ఉన్నది తీయగలిగితే ఎదుటివాడు క్లియర్గా మనకు కనబడతాడు, తేటగా మనకు కనబడతాడు. కనుక సంసోను జీవితం గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఆయన జీవితంలో ఉంది, ఆయన జీవితం అలాగున్నదని ఎవరు కళ్ళద్దలు పెట్టుకున్నారు?
మన కళ్ళకి కళ్ళజోడు ఉంది, అందుకే అవన్నీ అలా కనబడుతున్నాయి. మొదట మన కళ్ళజోడు తీసిపడేది తప్ప ప్రేమ వల్లరా. మనకున్నది ఆ దూలాన్ని తీసిపడద్దాం, అప్పుడు బ్రతుకులన్నీ తేటగా కనబడతాయి. ఆలోచించండి, ఇప్పటివరకు ఎంతగా దేవుడు రాయించిన వాక్యం ఉంది. ఇన్ని సందర్భాలను మనం ఆలోచించుకోకుండా ఎంత చిన్నగా ఇప్పటివరకు చూపించామో ఒకసారి ఆలోచించండి. సంసోను గారిని కనుక ఆయన బలహీనుడు కాదు ప్రేమల వల్ల, స్త్రీ లోరుడు కానే కాదు. సందర్భాలను మీరు ఆలోచించాలి. కంటికి కనబడినవన్నీ నిజాలు కాదు, కంటికి కనబడినవన్నీ నిజాలు కాదు. భావాన్ని ఆలోచించాలి, ఇండెప్తో ఆలోచించాలి. అప్పుడు నిజ వాస్తవాలు అనేవి బయటికి కనబడతాయి. కనుక కంటికి కనిపించే అక్షరాలు ఏదైతే ఉన్నాయో చదివించుకొని వెళ్ళిపోతున్నాం కదా, ఇవే నిజాలు అనుకోకండి. వీటన్నింటిని గురించి మనం వివరంగా వీటన్నింటిని గురించి తెలుసుకున్నాం. కనుక లోతుల్లోనికి వెళ్ళి భావాన్ని అర్థం చేసుకోగలిగితే సంసోను యొక్క గొప్ప క్యారెక్టర్ అనేది మనకి కనబడుతుంది ప్రేమ వల్ల. కనుక దేవుడు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడడం అనేది మనము చేస్తున్న తప్పుగా మనం భావించాలి ప్రేమ వల్ల. కనుక అలాంటి క్యారెక్టర్ మొదట తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఒక క్వాలిటీ కూడా లేకపోతే దేవుడు ఆయన భక్తునిగా ఎలా చూపెడతాడు చెప్పండి? ఎలా చూపెడతాడు? కనుక ఆయనకున్న క్వాలిటీస్లోని కొన్నింటినైనా మనం అనుసరించడానికి, ఆపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. భక్తుల ద్వారా మనం చేయాల్సింది అది. అంతేగాని మనం ఏదో గొప్ప భక్తిపరులం ఉన్నట్టుగా దేవుడు భక్తిపరులని చూపించిన వాళ్ళని దూషిస్తూ కించపరచడం అనేది రైట్ కానే కాదు. ఈ అవలక్షణాన్ని మనలో నుండి దూరం చేసుకుందాం ప్రేమ వల్ల. తద్వారా బైబిల్ యొక్క ఖ్యాతిని, ఘనతను ఉన్నట్టుగా సమాజం మధ్య నిలపడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటితో సంసోను గారిని గురించిన పూర్తి క్యారెక్టర్ స్టడీ అనేది ఈ రోజుతో ముగిసింది. కనుక దేవుడు దాన్ని ఏ రకంగానూ తప్పు పట్టలేదు ప్రేమ వల్ల. మనం తప్పు అన్నది ఏదైతే మనం భావిస్తున్నామో దేవుడు అసలు దాన్ని తప్పుగా ఎంచనే లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నాడు. తల వెంట్రుకలు ఎప్పుడు మొరలవడానికి ఆరంభమవుతాయి. ఎందుకంటే పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు నాజీరు చేయబడినవాడు ఆయన. స్పెషల్ కేసు అది. మరలా తల వెంట్రుకలు మొలవగానే మరలా ఏమయ్యాడు? రీఛార్జ్, దేవునితో కనెక్ట్ అయ్యాడు. మరి ఎందుకు అక్కడ విడిచిపెట్టాడు, ఇక్కడ దేవుడు బలపరుస్తున్నాడు అంటే అక్కడ విడిచిపెట్టడం అనేది రైట్. ఎందుకంటే 10 మంది చనిపోవడం, ఆయన చావు ద్వారా 10 మంది చనిపోవడం అనేది కాదు. ఇక్కడ కొన్ని వేల మంది చనిపోవడం అనేది దేవుని ప్రణాళిక. అందుకనే అక్కడ వీక్ చేశాడు, ఇక్కడ బలపరిచాడు. తల వెంట్రుకలు కేవలం సూచన మాత్రమే. కనుక ఆయన పుట్టుకను మొదలుకొని చనిపోయినంత వరకు నాజీలు చేయబడినాడు. అయితే అక్కడ ఎందుకు విడిచిపెట్టాడు అని చూడగలిగితే ఎంతమందిని చంపేవాడుగా ఆయన ఉంటాడు. చూడండి 28వ వచనం మళ్ళీ చదువుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. నా దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమరే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువయను. ఏది ఎక్కువైందండి? ఫస్ట్ సెషన్లో నాజీరు చేయబడినగా ఉన్న ఫస్ట్ సెషన్లో ఆయన చంపిన వారి లెక్క కన్నా మరలా రెండోసారి నాజీరుకు అర్హుడుగా తన తల వెంట్రుకలు పెరగడం మొదలుపెట్టాయో అప్పుడు ఆయన చంపిన వారి లెక్క ఎంత ఉందట? మొదటి సెషన్ కన్నా రెండోది దాంట్లో ఎక్కువగా ఉన్నదంట. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో ఎంతమంది చంపాడు? ఫస్ట్ హాఫ్లో చంపినది వాని కంటే ఎక్కువగా ఈ చనిపోయినప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువ ఉందని దేవుడే కితాబిస్తున్నాడు. ప్రేమ వల్ల దేవుడే కితాబిస్తున్నాడు. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారినందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జొరియాకును ఎస్తయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేల్ అధిపతిగా ఉండెను. ఇది సంసోను గారి పూర్తి చరిత్ర. ప్రేమ వల్ల చనిపోయినప్పుడే ఎక్కువ మందిని చంపాడు.
ఎందుకు దేవుడు ఆ క్షణానికి నడిపించాడు అని అంటే, ఎందుకు అక్కడ విడిచిపెట్టాడు ఇక్కడికి నడిపించాడు అంటే, ఇక్కడ బలపరచడానికి. అక్కడ బలపరిస్తే ఉంది ఓ 10 మంది, కానీ ఇక్కడ బలపరిస్తే ఉంది కావాలనే దేవుడు నడిపించినట్టుగా మనకు కనబడట్లేదు. అక్కడ వీక్ చేసి ఇక్కడ బలపరిచినట్టుగా కనబడట్లేదు. ఇంకా సంసోను తప్పు చేసినట్లుగా అక్కడ దేవుడు కూడా చూడట్లేదు. ప్రేమ ఇప్పుడు మళ్ళీ తల వెంట్రుకలు మొలుస్తాయి అన్న వెయిటింగ్లో ఉన్నట్టుగా దేవుడు కనబడుతున్నాడు. ప్రేమ వల్ల మనము ఇవన్నింటినీ ఆలోచించకుండా తప్పు పట్టడానికి మనం పూనుకుంటున్నాం. ప్రేమ వల్ల ఆయన లాంటికి ఉన్న గొప్ప లక్షణాల్లో ఒకటైనా మనకు ఉన్నదనేది ఈ సంసోను గారి చరిత్ర ద్వారా మనం ప్రశ్నించుకొని, ఒకవేళ లేకపోతే కనుక ఆయన లాంటి క్యారెక్టర్ని మనలోనికి రప్పించుకోవడానికి ఆ చరిత్ర ఎంతగానో ఉపయోగపడిందని మనం నమ్మితే ఒక్కొక్క లక్షణాన్ని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతగా దేవునితో కనెక్ట్ అయి ఉండడాన్ని బట్టి ప్రార్థించగానే వెంటనే దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ ప్రార్థించకపోయినప్పటికీ కూడా దేవుడు పలికిన ఆ మాటను బట్టి ఆయన స్తంభాలను పట్టుకొని వంగితే చాలు. మళ్ళీ ప్రార్థించిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు నాజీరు పోయింది అన్న ఆలోచన సంసోను ఉన్నాడు, కానీ పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు ఆయన నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకుంటాడనే దేవుని నిర్ణయం అయినప్పుడు ఆయన ఇక్కడ ప్రార్థించకుండా వంగిపోతే చాలు. ఏమైపోతాయి? స్తంభాలు, ఆధారంగా ఉన్న స్తంభాలు విరగ్గొట్టబడతాయి. పని మన వల్ల. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఆయన ఉన్నాడు. ఫిలిస్తీన్లను అంతమొందించడానికే ఆయన పుట్టాడు. ఇజ్రాయేలులో యెహోవా యొక్క ముద్రను వేయడానికే ఆయన జన్మ అనేది జరిగింది. ప్రేమ వల్ల వ్యర్థంగా పోకూడదు. ఆయన బ్రతుకు కాలం కానీ ఆయన చావు కాలం కానీ వ్యర్థంగా పోకూడదని దేవుడు ఆలోచించాడు. కనుకనే ఒక దగ్గర వీక్ చేశాడు, మరొక దగ్గర ఆయన్ని బలపరిచాడు. ఆ అవకాశాన్ని సంసోను గారు కూడా వినియోగించుకున్నారు. ఎంత గొప్పగా వాళ్ళిద్దరు కనెక్టివిటీ ఉన్నదో మీరు ఆలోచించాలి. ప్రేమ వల్ల దేవుడైతే ప్రణాళిక రచించి ఆయన తీసుకువెళ్ళాడు. అక్కడ సంసోను గారికి ఆలోచన లేకపోతే ఉపయోగం ఉంది. అక్కడ సంసోను కూడా ఆలోచించాడు, ఈ అవకాశం మళ్ళీ నాకు దక్కేది కాదు, ఎంతమంది ఒక్కసారిగా నాకు చిక్కడం అనేది అసమం, దీన్ని వినియోగించుకుందామని దేవునికి ప్రార్థన చేశాడు. కనుక దేవుని దృష్టిలో తప్పు కానిది మన దృష్టిలో తప్పు ఎలాగైపోతుందో అర్థం కావట్లేదు. ప్రేమ వల్ల సరిగా చదవక అర్థం చేసుకొనక్కే మనం అపార్థానికి గురి చేస్తున్నాం. కానీ నిజంగా చదివితే, చక్కగా ఆలోచించగలిగితే మనకు విషయాలన్నీ అర్థమవుతాయి. కనుక సంసోను గారి జీవితం చాలా ఉన్నతమైనది. అసలు మనం పాయింట్ అవుట్ వేలెత్తి చూపించడానికి ఆయనలో ఎటువంటిది లేదు. ప్రేమ వల్ల ఇది మీరందరూ దృష్టించుకోవాలని, ఇప్పటి నుండి సమాజంలో సంసోను గారిని గురించి ఉన్నతంగా ప్రకటించేవారుగా మీరు ఉండాలని నేను ఆశపడుతూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవా, సంసోను గారిని గురించిన ఇప్పటివరకు అనేక విషయాల్లో మీరు మాతో మాట్లాడారు తండ్రి. అందుని బట్టి వందనాలు. దేవా, ఒంటరిగా ఉన్నప్పటికీ తండ్రి మిమ్మల్ని అనుకొని ఆయన ఎంత గొప్ప పోరాటం చేశాడన్నది మేము ఆలోచించగలిగితే తండ్రి, ఈరోజు మా ప్రశ్నకు సమాధానం అనేది లభిస్తుంది తండ్రి. దేవా, పాపంతో మునిగి తేలుతున్న ఈ సమాజంలో నేను పవిత్రుడిగా బ్రతకడం అనేది సాధ్యమా అని మేము ఏదైతే ప్రశ్న వేసుకొని మీకు దూరంగా సాగిపోతున్నామో తండ్రి, అటువంటి మా ప్రశ్నకు సమాధానంగా ఈరోజు సంసోను గారు నిలువబెట్టారు తండ్రి. సమాజం తోడున్నా లేకపోయినా దేవా, మీరు తోడుంటే మేము ఒంటరివారము కాదని, ప్రతి ఒక్క పాపాన్ని జయించగలిగే స్థితిలో మేము ఉంటామన్నది సంసోను గారి జీవితం ద్వారా మాకు చూపెడుతున్నారు తండ్రి. ఒంటరిగానే తండ్రి, ఎటువంటి సహవాసము లేకపోయినా ఒంటరిగానే మీ మీద ఆధారపడి తాను లక్ష్యాన్ని సాధించిన వాడుగా మనకు కనబడుతున్నాడు ప్రేమ తండ్రి. దేవా, అలాగే ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మేము, ఈ సమాజము పాపంతో నిండిపోయి ఉన్నప్పటికీ, పాపంలో మేమున్నప్పటికీ తండ్రి, దాని నుండి విడుదల కొరకు మేము ప్రయత్నం చేయొచ్చు. అందులో మాకు విజయాన్ని మీరు ఇస్తారన్న నమ్మకం మాకు ఆయన జీవితం కలిగిస్తుంది తండ్రి. కనుక మరలా ఇటువంటి మాట ఏ ఒక్కరూ మాట్లాడకుండా తండ్రి, సంసోను గారి జీవితం అందరినీ ప్రభావితం చేసేదిగా ఉన్నట్టు సహాయం దయచండి. ఎంత ఉన్నతమైన బ్రతుకు ఆయన మీ కొరకు బ్రతికాడు అన్నది మాకు అర్థమవుతుంది తండ్రి. నూతన నిబంధనలోకి వచ్చినప్పటికీ వాక్యభావం మాకు అర్థమవుతుంది. బ్రతుకు ద్వారా నేను, చావు ద్వారా నేను
మా శరీరమందు మీరు గణపరచబడాలని ఈ జ్ఞానం అనేది ఈరోజు మాకు అర్థమవుతుంది, కానీ ఆ రకంగా బ్రతకలేకపోతున్నాం. కానీ ఆ జ్ఞానం లేని ఆ రోజుల్లో తండ్రి ఆయన బ్రతుకు ద్వారా కూడా చనిపోతూ కూడా మీ లక్ష్య సాధనకు ఆయనకు వినియోగపడాలి, నా శరీరమందు దేవుడు గణపరచబడాలన్న ఆలోచన కలిగిన వాడుగా అప్పటి కాలంలోనే ఉన్నాడు అంటే ఎంత గొప్పది సంగతి తండ్రి. దేవా, ఆలోచన ఇస్తున్నా మేము అలాంటి ఆ బ్రతుకు లేదు తండ్రి. ఆలోచన లేని ఆ దినాలలో అంత గొప్ప బ్రతుకు సంసోన్ గారు బ్రతికారంటే ఎంత గొప్పవాడో మాకు దీన్ని బట్టి అర్థమవుతుంది తండ్రి. కనుక శ్రమల్లో విడుదల కోరలేదు తండ్రి. శ్రమలో నన్ను నేను విడిపించుకోవడానికి, శత్రువుల నుండి నన్ను నేను విడిపించుకోవడానికి బలమును అడగలేదు, కానీ ఇంకో ఆ శ్రమలో కూడా శత్రువును చంపడానికి బలాన్ని అడిగాడు తండ్రి. దేవా, అటువంటి వారముగా మిమ్ముటకు సహాయం తెచ్చండి. చావుకు భయపడని వారముగా ఆ చావులో కూడా తండ్రి మీ సువార్తను, మీ నామానికి ఘనత తెచ్చే వారముగా మేమందరము ఉండుటకు ఒక మాదిరికరమైన జీవితం సంసోన్ గారి జీవితం ద్వారా మాకు కనబడుతుంది తండ్రి. అందుకే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మేఘం వలె ఆవరించి ఉన్న వారి బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకోమన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోమన్నారంటే ఏదో ఒక విలక్షణమైన సంగతి వారిలో ఉన్నది అని మాకు అర్థమవుతుంది తండ్రి. ఉన్నది కనుక మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నారు. కనుక ఈరోజు మేఘం వలె ఆవరించిన వారి జీవితాలన్నింటినీ మేము స్మరణకు తెచ్చుకుంటున్నాం తండ్రి. దేవా, అనేకమైన విషయాలను మాకు బోధించండి. సంసోన్ గారి ద్వారా ఇప్పటివరకు మాకు నేర్పించిన విషయాలను బట్టి వందనాలు తెలియజేసిన ఇంకనూ అనేకమైన భక్తుల జీవితాలను ధ్యానించగలిగేటట్లుగా దేవ మమ్మల్ని కృపనిచ్చి నడిపించమని మమ్మల్ని ప్రార్థిస్తూ, మా జీవితంలో ఏవైతే లోటుగా ఉన్నాయో, కొదవుగా ఉన్నాయో తండ్రి, మేము ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో తండ్రి, వాటన్నింటినీ తండ్రి బలపరుచుకొని ఆ కొదువును పూరించుకొని మీలో బలముగా ఎదుగుటకు సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ, మరలా వచ్చే ఆదివారము దేవ మమ్మల్ని బలపరిచే వాక్యమును మాకు అనుగ్రహించి నడిపిస్తారని నమ్మచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ దేవ, కేవలం మీకు సాధనములుగా వాడబడి మీరు అందించే మాటలను ఉన్నట్టుగా మీ పిల్లలకు అందించగలిగే స్థితిని మాకు దయచేయమని, అపవాది ఏ రకంగానూ మా మాటల్లో జ్వరబడి ఒక అపార్థానికి నడిపించకుండా మా నోటిని కాయమని, మా ఆలోచనలను కాయమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.